ఎప్పుడు కూడా మనం పద్మవ్యూహం గురించి భారతంలో మాట్లాడుకున్నప్పుడు అందులో 2 ఉంటాయి. ఎంట్రన్స్ అండ్ ఎగ్జిట్. అంటే ఎలా పద్మవ్యూహంలోకి వెళ్ళాలి, మళ్ళీ ఎలా బయటికి రావాలి. ఈ యుద్ధం అనేది ఈ 2 లేకపోతే యుద్ధంలో అనేక నష్టాలుంటాయి. సో, ఎంటర్ అవ్వడం చాలా సార్లు ఈజీ. ఎగ్జిట్ ప్లాన్ అనేది లేకపోతే దాంట్లో ఇరుక్కుపోయే అవకాశాలున్నాయి. ఇప్పుడు ఇజ్రాయెల్ పరిస్థితి అదే అని అందరికి అర్థమైంది. ఎందుకంటే దాన్నెవరు యుద్ధం చేయమని అడగలేదు. దాన్ని ఎవరు కవ్వించలేదు. ఆ దేశం మీద ఇరాన్ గాని, ఇంకొకరు గాని పోయి దాన్ని రెచ్చగొట్టలేదు. యాక్చువల్‌గా ఇరాన్‌కు, అమెరికాకు చర్చలు జరుగుతున్నాయి. ఆల్రెడీ 5 సార్లు చర్చలు అయిపోయినాయి. జూన్ 15న నెక్స్ట్ రౌండ్, సిక్స్త్ రౌండ్ చర్చలు ఖతారు దాన్ని మీడియేట్ చేస్తుంది. ఖతార్‌లో చర్చలు జరుగుతున్నాయి. నిజానికి ఇజ్రాయెల్ సైలెంట్‌గా ఉంటే ఆ చర్చలు ముందుకెళ్ళుండేవి. కానీ ఇజ్రాయెల్ జూన్ 13వ తేదీనే ఇరాన్ మీద అటాక్స్ మొదలుపెట్టింది. ఏ దేశమైనా కూడా తమ దేశం మీద అటాక్స్ చేసి అందులో మామూలుగా నష్టం చేయలేదు ఇజ్రాయెల్. ఇరాన్‌లో ఉండే టాప్ మిలిటరీ చీఫ్స్‌ని అందరిని చంపేసింది. 10 మంది పైన మిలిటరీ చీఫ్స్‌ని. తర్వాత ఐఆర్‌జీసీ అంటారు. అంటే ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కోర్ అంటారు. అది సెపరేట్ ఒక వింగ్ అన్నమాట. ఆ వింగ్‌లో ఉండే టాప్ 10 కమాండర్స్‌ని చంపేశారు. తర్వాత ఇంటెలిజెన్స్ అధికారుల్ని ఒక 10 మంది పైన చంపేశారు. దాని తర్వాత న్యూక్లియర్ సైంటిస్టుల్ని చంపేశారు. తర్వాత నాంతాజ్ అనే ఒక న్యూక్లియర్ సైట్ అంటారు దాన్ని. దాని మీద కూడా అటాక్ చేసి ధ్వంసం చేయగలిగారు. సో, సామాన్య ప్రజల్ని కూడా చాలా మందిని దాదాపు 500 మందిని ఇప్పటివరకు చంపేసింది. సో, ఈ స్థాయిలో అటాక్ చేసినప్పుడు ఇరాన్ తనను తాను కాపాడుకోవాలి, తన ప్రజల్ని కాపాడుకోవాలి కాబట్టి అటాక్స్ చేయడం మొదలుపెట్టింది. ఇజ్రాయెల్ ఏందంటే ముందే ఎప్పటినుంచో అంటే 10 ఏళ్ల నుంచి కూడా ఇజ్రాయెల్ ఏం చెప్తుంది, ఇరాన్‌లో అణుబాంబు తయారీకి కావాల్సిన యురేనియం నిల్వలను పెంచుకుంటూ వెళ్తారని చెప్తుంది. తన దేశంలో ఏమో ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీలని అలో చేయదు ఇజ్రాయెల్. అంటే వాళ్ళు టెస్టింగ్ చేస్తాం మీ దేశంలో ఉందా లేదంటే అది చేయదు. అదే ఇరాన్‌లో 2024లో 15 సార్లు అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ వెళ్లి టెస్ట్ చేసింది. అంటే తన దగ్గర న్యూక్లియర్ బాంబ్ ఉండొచ్చు. తన శత్రువు దగ్గర ఉండొద్దు అనేది ఇజ్రాయెల్ క్లియర్‌గా చెప్తుంది. దీన్ని అమెరికా సపోర్ట్ చేస్తుంది. అందువల్ల వీళ్ళేం చేశారంటే ఇజ్రాయెల్ ఇప్పుడు కాదు ఒక 2, 3 ఏళ్ల ముందు నుంచే ఇరాన్‌లో తన ఆపరేషన్స్ స్టార్ట్ చేసింది. తన మొసాద్ ఏజెంట్లను పెట్టి అక్కడ కొన్ని రకాల మిసైల్స్‌ని ముందుగానే రంగంలోకి దించింది ఆ భూభాగంలోనే. అట్లాగే డ్రోన్స్ అసెంబ్లింగ్ అంతా కూడా అక్కడే దగ్గరగా టెహ్రాన్ పట్టణంలో 2, 3 కిలోమీటర్ల దూరంలోనే డ్రోన్స్‌ని కూడా చేయగలిగింది. సో, అట్లాగే ఈ అధికారులు ఎవరెవరు ఎక్కడెక్కడ ఉన్నారు, వాళ్ళ లొకేషన్స్ ఏంటి మొత్తం కూడా డీటెయిల్‌గా కలెక్ట్ చేసి రెడీగా ఉన్నింది. సో, ఎప్పుడైతే అమెరికాతో చర్చలు జరుగుతున్నాయి, అమెరికా ఏమంటుంది, మీరు యురేనియం నిల్వలు అంటే న్యూక్లియర్ వెపన్ గ్రేడ్ యురేనియం అంటారు. అంటే 60% కంటే ప్యూరిటీ ఎక్కువ ఉంటే వాటి ద్వారా న్యూక్లియర్ వెపన్ తయారు చేయడం పెద్ద విషయం కాదు. 2 వారాల్లో తయారు చేసేయొచ్చు అనమాట. అందుకని అమెరికా భయపడుతుంది, ఇజ్రాయెల్ భయపడుతుంది. ఎందుకంటే ఇజ్రాయెల్ అయినా, అమెరికా అయినా మిడిల్ ఈస్ట్‌లో పట్టు కోసం వాళ్ళు దశాబ్దాలుగా ట్రై చేస్తూనే ఉన్నారు. సో, ఆ పట్టుని ఎవరు వ్యతిరేకించినా వాళ్ళ మీద దాడులు చేయడం, ఆ దేశ అధ్యక్షుల్ని మార్చడం ఇవన్నీ కూడా ఇటు అమెరికా గాని, ఇటు ఇజ్రాయెల్ గాని చేస్తుంది. మనకి ఇరాక్‌లో సద్దాం హుస్సేన్ కూడా వాళ్ళు ఎలా మార్చారో చూసాం. లిబియా చూసాం. ఇట్లా మనకు అనేక ఎగ్జాంపుల్స్ మనకు కనబడతాయి. సో, అందువల్ల ఇప్పుడు ఇరాన్ కూడా అటాక్ చేసింది. ఎందుకంటే ఇరాన్ కూడా చాలా స్ట్రాంగ్ దేశం. అది మనలాగే 2500 సంవత్సరాల నాగరికత ఉంది. బ్రహ్మాండమైన టెర్రైన్ ఉంది. కొండల ప్రాంతం ఇరువైపులా స్ట్రాంగ్ నెట్వర్క్ ఉంది. తర్వాత వాళ్ళ షియా ఐడియాలజీ ఉంది. అంటే త్యాగం చేయడం, అమరత్వాన్ని పొందడానికి సిద్ధంగా ఉండడం, తమ శత్రువుని ఎదుర్కోవడానికి యూనిటీగా కదలడం అనే ఒక ఐడియాలజీ వాళ్ళకి చాలా స్ట్రాంగ్ గా ఉంది. సో, అందువల్ల ఇరాన్ని జయించడం అంత ఈజీ కాదు. పైగా వాళ్ళు శాంక్షన్స్ 2009, 2019, 2022 నుంచి ఇప్పటి వరకు ఆ దేశం మీద శాంక్షన్స్ ఉన్నప్పటికి కూడా, ఆంక్షలు ఉన్నప్పటికి కూడా ఆ దేశం నిలబడగలిగింది. ఇటు
రష్యా చైనాతో ఒప్పందాలు చేసుకునింది. చైనా ఇరాన్‌లో $400 బిలియన్ పెట్టుబడులు పెట్టింది. ఇండియాతో కూడా మొన్నటి వరకు మనం 2000 ఈ ట్రంప్ వచ్చే వరకు కూడా మనం ఇరాన్ దగ్గర ఎక్కువ ఆయిల్ కొంటున్నాం. ఆ తర్వాత తగ్గించాల్సిన పరిస్థితి. ఇలా ఇరాన్ వెస్టర్న్ కంట్రీస్‌ని పక్కన పెట్టి వేరే దేశాలతో బైలేటరల్ ఒప్పందాలు చేసుకుంటూ, తన ఎకానమీని చూసుకుంటూ, తన బలాన్ని పెంచుకుంటూ మిగతా యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్ పేరుతో ఇటు లెబనాన్‌లో హిజ్బుల్లాని, తర్వాత హౌతీ యెమెన్‌లో హౌతీల్ని, తర్వాత హమస్‌ని, ఇటు ఇరాక్‌లో షియా మిలిషియాని, సిరియాలో కూడా తన బలగాల్ని ఇలా అందరినీ మోహరించి ఒక బలమైన దేశంగా లీడ్ చేస్తూ ఉంది ఇరాన్. దీన్ని తట్టుకోలేకే అమెరికా అండ్ ఇజ్రాయెల్ ఇరాన్‌ని బలహీనపరచాలనుకున్నారు. ఇందులో భాగంగానే ముందుగా లెబనాన్‌లో హిజ్బుల్లాని దెబ్బతీశారు. హమాస్‌ని దెబ్బతీశారు. షిరియా ప్రభుత్వాన్ని కూలగొట్టేశారు. సో, ఇరాన్‌కుండే యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్ బలాన్నంతా ఆహ్, కట్ చేశారు. దాంతో ఇరాన్ వీక్ పొజిషన్‌లోకెళ్ళింది. ఇప్పుడైతే దెబ్బ కొట్టొచ్చని ఇజ్రాయెల్ డిసైడ్ అయింది. సో, ఇజ్రాయెల్‌కి ప్రధానంగా 2 గోల్స్ ఉన్నాయి. ఒకటి యురేనియం నిల్వల్ని ఈ న్యూక్లియర్ సైట్‌లన్నీ ధ్వంసం చేయడం. 2 ప్రభుత్వాన్ని కూలగొట్టేయడం. ప్రభుత్వాన్ని కూలగొట్టి తమకు అనుకూలమైన ప్రభుత్వాన్ని అక్కడ పెట్టడం. ఈ 2 ప్రయోజనాలు ఇటు ఇజ్రాయెల్‌కి ఉన్నాయి. ఇటు అమెరికాకు ఉంది. సో, అమెరికాలో ఈవెన్ ట్రంప్‌తో ఉండే వాళ్ళలో కూడా చాలా మంది ట్రంప్ పాలసీని వ్యతిరేకిస్తున్నారు. ఈ ఇరాన్ మీద దాడి గాని, ఇరాన్ ప్రభుత్వాన్ని మార్చడం గాని, ట్రంప్ చుట్టూ ఉన్నోళ్ళకి చాలా మందికి ఇష్టం లేదు. అది మనకు అనవసరమైంది, మనకు సంబంధం లేని వార్‌లోకెళ్ళి, మనమెందుకు మన సైనికుల్ని బలి జేయాలి? మనమెందుకు ఎకనామిక్‌గా ఆల్రెడీ మనం ప్రాబ్లమ్స్‌లో ఉన్నాము. మిడిల్ ఈస్ట్ ద్వారా మనం చాలా నష్టపోవాల్సి ఉంటది. ఆల్రెడీ మిడిల్ ఈస్ట్ ఏరియాలో 5,000 మంది సైనికులు మోహరించున్నారు అమెరికాది. చాలా ప్రాణాలు పోయే అవకాశం ఉంది. ఇది అవసరం లేదు. ఇది ఇజ్రాయెల్ యుద్ధాన్ని మనమెందుకు చేయాలి అనే ఒక వ్యతిరేకత ఉంది. రెండో వైపు ఇరాన్ కూడా స్ట్రాంగ్‌గా ఉంది. ఇజ్రాయెల్ ఊహించలేదు ఈ స్థాయిలో. ఎందుకంటే 2000 కిలోమీటర్ల పైన దూరం ఉంటది ఇజ్రాయెల్. రెండోది ఇజ్రాయెల్ దగ్గర బలమైన డిఫెన్స్ మెకానిజం ఉంది. 3 రకాల డిఫెన్స్ సిస్టమ్ ఇజ్రాయెల్ దగ్గర ఉంటది. యారో 3